హాయ్ ఎవ్రీవన్. అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో పరమాన్నాన్ని ఇలా చేసి సమర్పించండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే పాలు విరగకుండా పరమాన్నం అనేది చక్కగా వస్తుంది. ముందుగా నేను ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నా. రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురుగా ఉంటుంది. నార్మల్ బియ్యం తీసుకోవాలన్నా కూడా అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు పాలు, 3 గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మనకి ఇంకా పలచగా కావాలంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా పాలు కూడా వేసుకోండి. నేను కాచుకొని ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. బియ్యాన్ని అలా ఉడికించుకుంటూ ఉండాలి. ఆ ఒక్క గ్లాసు ముగ్గురు నుంచి నలుగురికి అయితే ఖచ్చితంగా వస్తుంది. పరమాన్నం ఎక్కువగా ఉడికిపోతూ ఉంటుంది కాబట్టి. ఇలాగ బియ్యం మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర అయితే బెల్లం సరిపోతుంది. తురుముకున్న బెల్లాన్ని వేసుకొని అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని వేగించుకుందాం. దానికోసం 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకొని వేపుకొని మనం దీన్ని అంతటిని పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇంకా ఎక్స్ట్రా పాలు కూడా పడలేదనమాట. అలాగే ప్రసాదం కోసం కాబట్టి చిన్నగా పచ్చకర్పూరాన్ని అయితే వేసుకోండి. పచ్చకర్పూరం ఎక్కువగా వేసుకుంటే బాగోదు, అది కూడా గుర్తుంచుకోండి. ఇంతేనండి, మన పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. నైవేద్యంగా సమర్పించుకోవడమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.